హలో అందరికీ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. గుడ్ ఈవినింగ్. వ్లాగ్స్ పోస్ట్ చేసి చాలా రోజులైపోయింది. ఈ వ్లాగ్లో కొన్ని డేస్ నుంచి షేర్ చేసుకోవాలనుకున్నవన్నీ మాట్లాడుకుందాము. అయితే రేపు పెళ్ళికి భద్రాచలం వెళ్తున్నాము. షార్ట్లో చెప్పినట్టు కొన్ని డేస్ నుంచి కొంచెం సిక్కున్నాను. అందుకని ఈ పెళ్ళికి వెళ్తామో లేదో అని లాస్ట్ మినిట్ వరకు కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. ఇదొక అన్అవాయిడబుల్ మ్యాండేటరీగా అటెండ్ అవ్వాల్సిన పెళ్ళి. అందుకని వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. హడావిడిగా లాస్ట్ మినిట్లో ఫిక్స్ అయ్యాము కాబట్టి గిఫ్ట్ ఇక్కడి నుంచే తీసుకెళ్దామని వచ్చాను. స్టార్ట్ అయ్యే 1 అవర్ ముందు వచ్చి గిఫ్ట్ ప్యాక్ చేయిస్తున్నాను. 1 hour later. ఫాస్ట్గా ప్యాకింగ్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. నిజామాబాద్లో పడుకున్నాను. సిద్దిపేటలో లేచాను. మళ్ళీ సిద్దిపేట రీచ్ అయ్యేసరికి మిడ్-నైట్ 12 అయింది. అప్పుడు పడుకున్నా. అయితే డైరెక్ట్ తాడ్వాయి దగ్గర లేచాను. అయితే లాస్ట్ మంత్ ఉడత పిల్లలు దొరికాయని చూపించాను కదా. ఈ ట్రిప్కి వచ్చేటప్పుడు వాటిని ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అని చాలా ఆలోచించాను. తీసుకొని వెళ్ళే అన్ని రోజులు వెళ్ళడం లేదు. అవి మరీ చిన్నగా కూడా లేవు. కేవలం చీకటి ఉన్నంతసేపు మాత్రమే అవి బుట్టలో ఉంటాయి. తెల్లవారాక తెగ అల్లరి చేస్తున్నాయి. అలా అని వదిలేసి వెళ్తే వర్షం పడితే ఎలా, ఎక్కడుంటాయనే ఆలోచన. వాటికి అమ్మ లేదు కదా. అందుకే మేము గూడు కల్పించి పాలు పట్టాము. అలా అని వాటి స్వేచ్ఛని హరించకూడదు కదా. చాలా ఆలోచించిన తర్వాత ట్రావెలింగ్ చేసి వాటిని బంధించి చిరాకు పెట్టడం వద్దని బాల్కనీలో అవి ఉండడానికి తగిన ఏర్పాట్లు చేసి విత్తనాలు, కొంచెం ఎక్కువసేపు పాడవకుండా ఉండే పండ్ల ముక్కలని ఎగ్జాక్ట్లీ మేము బయలుదేరే ముందు అక్కడ పెట్టి బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ పిన్ని వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని లేచి రెడీ అయ్యి భద్రాచలం బయలుదేరాము. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మేము ఇటువైపు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటాము. ఇందాక మీరు చూశారు కదా, అవన్నీ కూడా రామన్నగూడెం దగ్గర ఉన్న మిర్చి పంటలు. ఇప్పుడే మల్లూరు చేరుకున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హేమాచలం కొండ. 3-4 months బ్యాక్ మేడారంకి, అలాగే మల్లూరులో కొలువై ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చామని వ్లాగ్ పోస్ట్ చేశాను. గుడి గురించి అన్ని డీటెయిల్స్ ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఇంతకీ ఈ క్షేత్రం గురించి మీకు తెలుసా? ఇక్కడ స్వామివారు అచ్చం మానవ శరీరంలాగా మెత్తగా ఉంటారు. ఇది ఎక్కడుంది, ఎలా చేరుకోవాలి, స్థల పురాణం, చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాల గురించి ఆ వ్లాగ్లో డీటెయిల్డ్గా చెప్పాను. మీరొకవేళ ఆ వ్లాగ్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. ఇప్పుడే మనుగూరు రీచ్ అయ్యాము. మీరు ఇందాక క్లిప్లో చూశారు కదా, అది మనుగూరు దగ్గరలో ఉన్న భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్. దాని గురించి ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కూడా దానికి సంబంధించినవే. మొత్తానికి భద్రాచలం చేరుకున్నాము. శ్రీరామనవమికి మీలో ఎవరైనా భద్రాచలం వచ్చారా? కళ్యాణ మండపానికి వచ్చాము. పెళ్ళి జరుగుతోంది. ఇక్కడ పెళ్లిలో జరుగుతున్న సాంప్రదాయాల గురించి సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను. ఆ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. భోజనం చేశాము. ఇక భద్రాచలం నుంచి రిటర్న్ అవుతున్నాము. అయితే ఇవేంటో మీకు అర్థమైందా? మేము సారపాక వరకే వచ్చాము, భద్రాచలం వరకు వెళ్ళలేదు. అయితే సారపాకలో ఉన్న ఐటీసీ గురించి మీకు తెలుసా? ఇది ఒక ప్రీమియం పేపర్ తయారీ పరిశ్రమ. ఈ కంపెనీ 1975 జూలై 17న స్థాపించబడింది. భద్రాచలంలోని ఈ మిల్లు సంవత్సరానికి 4,20,000 టన్నుల పేపర్లను ఉత్పత్తి చేస్తుంది. మరియు భారతదేశంలో అతిపెద్ద సింగిల్ లొకేషన్ మిల్లు. భద్రాచలం ఐటీసీ యూనిట్ భారతదేశంలో అత్యంత పర్యావరణ అనుకూలమైన పేపర్ మిల్లుగా పేరు పొందింది. దీని గురించి మీకు ఇంకేమైనా విశేషాలు తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. పొద్దున్న వస్తుంటే దారిలో మణుగూరు దగ్గర భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్పాను కదా, దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాము. దీని గురించి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అయితే తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఈ విద్యుత్ కేంద్రం ఒకటి. 2015 మార్చి 28న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శంకుస్థాపన చేశారు. 2017 మార్చి 15న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి వచ్చింది.
నెక్స్ట్ ఇప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళది ఏ ఊరు, అక్కడ నేనేం చేశాను, ఏం చూశాను మొదలైన విశేషాలన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.